శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 8, 9 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో మనిషి తినే ఆహారం కూడా అతని గుణాన్ని బట్టి 3 రకాలుగా ఉంటుంది అని తెలుసుకున్నాం కదా. ఆ మూడింటిలో మొదటిది అత్యుత్తమమైనది అయిన సాత్విక ఆహారం గురించి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఆధునిక డైటీషియన్స్ చెప్పే హెల్త్ టిప్స్ అన్నింటికీ ఈ శ్లోకం మూలం. 8వ శ్లోకం. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః. మనం ఎలాంటి ఆహారం తినాలో వివరిస్తున్నారు. మనం మంచి ఆహారం తింటే అది శరీరానికే కాదు బుద్ధికి కూడా ఎలా మేలు చేస్తుందో చెప్తున్నారు. ఆయుః సత్వ బల ఆరోగ్య సుఖం ప్రీతి వివర్ధనాః. ఆయుః లాంగెవిటీ, ఎక్కువ కాలం బతికేలా చేస్తుంది. సత్వ అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్, మనసును స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంచుతుంది. బల స్ట్రెంగ్త్, పనులు చేసుకోవటానికి తగిన శక్తిని ఇస్తుంది. ఆరోగ్య రోగ నిరోధక శక్తిని పెంచి జబ్బులు రాకుండా కాపాడుతుంది. సుఖం ప్రీతి, తిన్న తర్వాత కడుపులో మంట లేకుండా ప్రశాంతమైన ఆనందాన్ని ఇస్తుంది. వివర్ధనాః అభివృద్ధి పరుస్తుంది, పైన చెప్పిన వాటిని అభివృద్ధి పరుస్తుంది. మరి సాత్విక ఆహారం ఎలా ఉంటుంది? పైన చెప్పిన లాభాలు కావాలంటే ఆ ఆహారం ఎలా ఉండాలో వివరిస్తున్నారు. రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. ఆహారాః సాత్విక ప్రియాః. ఫస్ట్ రస్యాః, జ్యూసీ, ఎండిపోయినవి కాకుండా సహజమైన రసాలు జ్యూసెస్ ఉన్న తాజా పండ్లు కూరగాయలు. స్నిగ్ధాః స్మూతీ ఆయిలీ. ఇక్కడ నూనె అంటే ఈ డీప్ ఫ్రై చేసినట్టు నూనె కాదు. ఆవు నెయ్యి, పాలు, వెన్న, డ్రై ఫ్రూట్స్ లాంటి సహజమైన జిగురు, స్నిగ్ధత్వము అంటే గుడ్ ఫ్యాట్స్ ఉన్నవి. ఇవి కీళ్ళగప్పుడు రాకుండా చేస్తాయి. స్థిరాః అంటే స్టేబుల్, సస్టైనింగ్. జంక్ ఫుడ్ లాగా తిన్న గంటకే మళ్ళీ ఆకలి వేసేలా కాకుండా శరీరంలో స్థిరంగా ఉండి రోజంతా ఎనర్జీ అంటే సత్వ ఇచ్చేవి. హృద్య అంటే ప్లీజింగ్, తిన్న తర్వాత కడుపులో గ్యాసు, అసిడిటీ లేకుండా హాయిగా జీర్ణం అయ్యేవి. ఉదాహరణకు తాజా పండ్లు, ఆకుకూరలు, పాలు, ఆవు నెయ్యి, మొలకలు, తేనె లాంటివి. ఇవి సాత్విక ఆహారాలు. ఆహారాః సాత్విక ప్రియాః. ఈ ఆహార పదార్థాలు సాత్విక లక్షణముల కలవారికి ప్రియమైనవి. ఉదాహరణగా చెప్పుకోవాలంటే దీన్ని మన కారు ఇంజన్తో పోల్చి చెప్పవచ్చు. మనం ఒక ఖరీదైన కారు కొన్నప్పుడు
దాని ఇంజను పాడవకుండా ఉండటానికి ఎలాంటి కల్తీ లేని ప్రీమియం పెట్రోల్, అలాగే మంచి ఇంజిన్ ఆయిల్ పోస్తాం కదా. అందువల్ల ఆ కారు ఎలాంటి సౌండ్ చేయకుండా స్మూత్గా చాలా ఏళ్ళు పనిచేస్తుంది. అలాగే భగవంతుడు ఇచ్చిన ఈ శరీరం అంటే కారు మరియు మన బుద్ధి అంటే ఇంజిన్ ప్రశాంతంగా ఎక్కువ కాలం ఆయుష్ పనిచేయాలంటే మనం ఈ సాత్విక ఆహారం అనే ప్రీమియం ఆయిల్ని పోయాలి. కల్తీ ఆయిల్ పోస్తే బండి మధ్యలోనే ఆగిపోయినట్లుగా చెత్త తిండి తింటే రోగాల బారిన పడతాము అంటున్నారు పరమాత్మ. దేవుడికి పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా లగ్నం కావాలన్నా, అనవసరమైన కోపాలు రాకుండా ఉండాలన్నా, మనం తినే ఆహారం ఎప్పుడు సాత్వికంగా ఉండాలి. మన డైట్ క్లీన్గా ఉంటేనే మన మైండ్ క్లీన్గా ఉంటుంది. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా. ఆయుష్ను, బుద్ధి బలాన్ని, శరీర బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని మరియు ఆనందాన్ని పెంచేవి, రసవంతమైనవి అంటే జ్యూసీగా, స్నిగ్ధమైనవి అంటే సహజ నూనె కలిగినవి, శరీరంలో స్థిరంగా ఉండేవి మరియు హృదయానికి హాయినిచ్చే ఆహార పదార్థాలు సాత్విక స్వభావం కలవారికి ఇష్టంగా ఉంటాయి అంటున్నారు. 9వ శ్లోకం. ఈ శ్లోకంలో నేటి సమాజం ఎక్కువగా ఇష్టపడే అంటే జంక్ ఫుడ్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే రాజసిక ఆహారం గురించి వివరిస్తున్నారు. నాలుక రుచి కోసం ఈ ఆహారం తింటే శరీరానికి, మనసుకు ఎలాంటి హాని జరుగుతుందో వివరిస్తున్నారు. 9వ శ్లోకం. కట్వం లవనాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః ఆహారారాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః. మనం బయట తినే ఈ ఫాస్ట్ ఫుడ్ అనబడే రాజసిక ఆహారం మన ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. కటు, అమ్ల, లవణ, అతి, ఉష్ణ, తీక్ష్ణ, రూక్ష విదాహినః. ఇక్కడ ఉన్న అతి అనే పదాన్ని ప్రతిదానికి ముందు చెప్పుకోవాలి. కటు, అమ్ల, లవణ. మితిమీరిన కటు, కటు అంటే చేదు, మితిమీరిన చేదు, మితిమీరిన పులుపు, మితిమీరిన లవణం అంటే ఉప్పు, దట్టించినవి. అత్యుష్ణ, నోరు కాలిపోయేంత వేడివేడిగా తినడం. తీక్ష్ణ అంటే ఎక్కువ కారం, విపరీతమైన కారం చల్లినవి. రూక్ష ఎక్కువగా మాడినవి. మాడినవి అంటే ఎలాంటి స్నిగ్ధత్వం అంటే నూనె, తేమ లేకుండా ఎండు చేపలు, ఎండు మాంసం లాంటి పొడి పొడిగా ఉండేవి. విదాహిన దాహం కలిగించేవి. తిన్న తర్వాత గొంతులో, కడుపులో మంటను, దాహాన్ని పుట్టించే మసాలాలు. రాజసిక గుణం ఉన్నవారు దేన్ని మితంగా తినరు. వాళ్లకు అన్నీ ఎక్స్ట్రీమ్గా ఉండాలి. స్వామి ఇక్కడ ఉప్పు కారం తినద్దు అని చెప్పడం లేదు. అతి సర్వత్ర వర్జేత్ అన్నట్లుగా అతిగా మితిమీగ తినద్దు అంటున్నారు. ఈ రాజసికులు తినే ఆహారం వల్ల కలిగే నష్టాలు చెప్తున్నారు. దుఃఖ శోక ఆమయప్రదాః. దుఃఖమును, చింతలను, రోగములను కలిగించును. ఆమయ అంటే రోగముని.
ఇలాంటి కారాలు, మసాలాలు ఎక్కువగా తింటే కడుపులో అల్సర్లు, బీపీ, అసిడిటీ లాంటి శారీరక రోగాలు వస్తాయి. దుఃఖము, శోకము. శరీరం రోగాల పాలైతే ఆటోమేటిక్గా దుఃఖం వస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఇలాంటి రాజసిక ఆహారం వల్ల మనసులో కోపము, ఆవేశము, అశాంతి విపరీతంగా పెరిగిపోయి అది గొడవలను, శోకానికి దారితీస్తుంది. ఆహారాహ రాజ రాజసస్య ఇష్టాహ. ఇటువంటి ఆహారాలు రాజసిక తత్వం కలవారికి ఇష్టము. ఒక ఉదాహరణతో చెప్పుకోదలుచుకుంటే మనం నేటి యువత తినేటటువంటి స్పైసీ జంక్ ఫుడ్, అంటే స్పైసీ స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. మన నాలుక జిహ్వ చాపల్యం, రుచి కోసం, ఆ క్షణంలో ఒక కిక్ కోసం బండి మీద దొరికే రంగురంగుల మసాలాలు, విపరీతమైన కారము, ఉప్పు దట్టించిన ఫాస్ట్ ఫుడ్ తింటున్నప్పుడు రాజసస్య ఇష్ట ఆ 2 నిమిషాలు భలే మజా వస్తుంది. కానీ రాత్రికి అది అరక్క కడుపులో విపరీతమైన మంటతో, అశాంతితో బాధపడతాం. దుఃఖప్రదాహ. అదే పనిగా రోజు తింటే కొన్నాళ్లకు ఆసుపత్రి పాలవుతాం. ఆమయప్రదాహ. ఒకప్పుడు రాజులు, ఆవేశంతో ఉండే క్షత్రియులు మాత్రమే రాజసిక ఆహారం తినేవారు. ఇప్పుడు మనుషులు అందరిలోనూ ఆ కోపం, ఆవేశం, బీపీ ఇవన్నీ పెరిగిపోవటానికి ఈ జంక్ ఫుడ్ కల్చరే ప్రధాన కారణం. నాలుకకు గొప్పగా రుచిగా అనిపించేది ప్రతీదీ ఆరోగ్యానికి మంచిది కాదు. కడుపులో మంటను, మనసులో ఆవేశాన్ని పెంచే ఈ రాజసిక ఆహారానికి ఎంత దూరంగా ఉంటే మన ఆరోగ్యం, ప్రశాంతత అంత సేఫ్గా ఉంటుంది. కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణరుక్షవిదాహినః ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః. మితిమీరిన చేదు, అతి పులుపు, ఎక్కువ ఉప్పు, అతి వేడి, మిక్కిలి కారం, ఎండిపోయినవి అంటే మాడింది, పొడిగా ఉండే పదార్థాలు, ఎక్కువగా దాహం కలిగించే పదార్థాలు ఇవి రాజసిక స్వభావం కలవారికి ఎంతో ఇష్టంగా ఉంటాయి. కానీ ఇలాంటి ఆహారం దుఃఖాన్ని, శోకాన్ని, బాధను మరియు రోగాలను కొని తెస్తుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.